సింగిలా కాదా? ఇంకేం పిచ్చా? ఎన్నిసార్లు అడుగుతా సింగిలా కాదా అని? సింగిలా కాదా? తనేమో కాదని చెప్పి నువ్వు కూడా కాదంటే నాకు క్లారిటీ వచ్చేది. అరే ఈ పిల్ల నీకే రా, నువ్వు హోప్స్ పెట్టుకోరా అని. నాతో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్ ఒకసారి కింద సబ్స్క్రిప్షన్ లిస్ట్ చూడండి. 4,84,000 నియర్ టు 5 lakh. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఇంత ఫాస్ట్గా మన ఛానల్ ఇంత ఫాస్ట్గా గ్రో అయింది అని. దాని అందరికీ సపోర్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడం వల్లే మన ఛానల్ ఇంతవరకు వచ్చింది. దానికి కారణం మొత్తం మీరే, మీ వల్లే ఇది సాధ్యమైంది. నియర్ టు 5 lakh సబ్స్క్రైబర్స్. ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టి పడేసేయండి. ఇంక ఈ వీడియోకి వచ్చేసి ఈ వీడియో అయితే మాత్రం మంచిగా క్రేజీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్. హాయ్ బ్రో. అదే చెప్పావు కదా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ప్రపోజ్ చేయాలి, తను యాక్సెప్ట్ చేసిద్దో లేదో అని. సో తను నిజంగానే మూవీలో హీరోయిన్గా చేసింది. మార్చ్ లో ఆమె మూవీ రిలీజ్ అవుతుంది. ఏమైపోయావు టైటిల్ మార్చ్ లో రిలీజ్ అయితే ఇంకా నేను ఈ మంత్ నేను బెంగళూరు వెళ్ళిపోతున్నా అన్నట్టు. సో దానికోసం మీరు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అమ్మాయికి స్వీట్ మెమరీ లాగా ఇచ్చిపోదామని ఈ ప్రాంక్ లో ఓకే నేను ఇక్కడే ఉంటాను, పోయి అమ్మాయిని తీసుకుంటాను. ఆమెకి ఏం చెప్తారంటే కాస్త నా గురించి బిల్డప్ ఇవ్వండి. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీస్ చేయబోతున్నాడు, సంథింగ్ బ్లా 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 కొట్టండి. అప్పుడు కొంచెం మంచిగా ప్లాన్ చేద్దాం అలా. ఓకేనా? ఓకే స్టార్ట్ చేయి. హే హాయ్ బ్రో. ఆఫీస్ ఇదే ఆఫీసు. యాక్చువల్లీ సార్తో ఇందాకదా మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకని లేట్ అయింది. సో ఏమనుకో మాకు లేట్ అవ్వడం వల్ల. హాయ్ అండి. హాయ్ అజయ్ నా పేరు. ఓకే చెప్పాడు తిను. నువ్వు పిక్స్ ఏం చేసి తినవేనా? అదే అంటే వెబ్ సిరీస్ కోసం చెప్పాడు కదా మీకు మ్యాటరు. వెబ్ సిరీస్ ఉంది, హీరోయిన్ ఛాన్స్ ఉంది, ఒకసారి కలిస్తే చెప్తారని. ఆ వెబ్ సిరీస్ కోసం అంటే మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. సో పిక్స్ ఏం చేయమని అడిగా తనని. పిక్స్ ఏం చేయమంటే ఆ పిక్స్ ఏం చేస్తాడు, అందులో ఏమో అసలు బిలో యావరేజ్ ఉన్నారు. ఎప్పుడు పిక్స్ అవి 2 years బ్యాక్ వా? ఇవి మరి బయట ఇంత అందంగా ఉన్నారు. లేదు బ్రో నిజంగానే అంటున్నా. అంటే మీరు అందంగా లేరు అనుకుంటున్నారా? 1 month అవుతుంది. 1 month అయినా ఎవరు చేసింది ఆ ఫోటోషూట్? అట్లా దరిద్రంగా తీశారు. బయటే అందంగా ఉన్నారు చాలా. ఓకే యాక్చువల్లీ చెప్పేదేనండి, మీరు ఆ హోటల్ పేరు కృష్ణాస్ చికెనా? కృష్ణాస్ కిచెన్. కృష్ణాస్ కిచెన్లో ఎందుకు అంత బిర్యానీ తింటూ ఉంటారు మీరు అక్కడ? లేదు నేను చూసా. ఓకే అదే 2 బిర్యానీస్ తింటే చూసా ఒకరోజు. రేపు 2 బిర్యానీస్ తింటున్నారు ఏంటి? అంటే 2 days అయిందేమో ఫుడ్. అంటే అప్పుడు అనుకున్నా 2 days అయిందేమో ఫుడ్ తిని అనుకున్నాను. కానీ దాని తర్వాత చూస్తే ఆ రోజు కూడా తింటున్నారు. సో నార్మల్గానే ఇంత తింటారని అర్థమైంది. మీరు కూడా రెగ్యులర్ కస్టమర్ అక్కడ? ఏది నేను అక్కడ తిన్నాను. దాని పక్కన బోండాలు అమ్ముతారు కదా, బోండాలు తింటా. నాకు అర్థమైతే లేదు నీకు నవ్వు ఎందుకు వస్తుందో. అది లాస్ట్ మూవీ ఏ మూవీ చేసింది మీరు? అదే రిలీజ్కి దగ్గర పడిందని తిని చెప్పాడు. అంటే ఆ పర్ఫార్మెన్స్ ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఉంటే సెండ్ చేయంటే, షార్ట్ ఫిల్మ్ హీరోయినే కాదు తను ఇండస్ట్రీ హీరోయిన్, మూవీస్లో కూడా చేసింది అని చెప్పారు. ఏమైపోయారు? ఓకే మీరేమైపోలా, మూవీ నేమ్ ఏమైపోయారే అని పెట్టుకున్నారా? ఓకే అంటే నేను నాకు అర్థం కాక అడిగా అంతే, తప్పుగా అనుకోమాకండి. ఓకే బ్రో చెప్పావా నా గురించి? మన లెవెల్ చెప్పావా? యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ బాబాయ్. ఓ 10 రూపాయలు ఉంటే ఈ బాబాయ్ పక్క సందులో బోండాలు అమ్ముతున్నారంట, వెళ్ళి తింటా. లక్ష్మీ సెంటియారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్. దానికి చెప్పారా మ్యాటర్? చెప్పాను కానీ దాంట్లో టైటిల్ ఏం కనబడలేదు. టైటిల్ వేయరు బ్రో, అసిస్టెంట్ డైరెక్టర్ అజయ్ అని ఒక మూల ఎక్కడో ఫస్ట్లో వేశారు బ్రో. టైటిల్ అంటే నా కోసం సినిమా టైటిల్ అంటే వేయరు బ్రో. సో అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే తక్కువ కాదు, వాళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్ టాలీవుడ్కి. అవును కదా? సో ఓకే మీరు సింగిలా కమిటెడా? అంటే మీరు సింగిల్గా ఉన్నారా కమిటెడా? అంటే వేరే వాళ్ళతో లవ్లో ఉన్నారా అని అడుగుతున్నా. లేదు క్యాజువల్గా అడిగా, చెప్తే ఫ్రెండ్లీగా నేను సింగిలే. తను మ్యారేజ్ అయిపోయిందా? అంటే అలా కాదండి, క్యాజువల్గా అడుగుతున్నా. అంటే మీరు సింగిలేనా? నాతో నీకేం పని? మీరు సింగిలా కాదా? నాతో నీకేం పని? ఒక్క అడుగుతుంటే మీరు సింగిలా కాదా? ఏంటి సింగిలా కాదా? అది ఒక్కదాని సమాధానం చెప్పండి. అది తప్పించేది ఏదో చెప్తున్నారు. సింగిలే బ్రో. సింగిలేనా? ఏం లవ్ అఫైర్స్ ఏం లేవుగా?
ఓకే అండి, ఐ లవ్ యూ. ఆ? ఐ లవ్ యూ, దానికి ఒక మీనింగ్ ఉండిద్ది. ఐ లవ్ యూ అంటే ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? ఐ లవ్ యూ అండి. మీరంటే ఇష్టం అండి. మీరు ఒంగోలే కదా మీరు అయితే మీరు బీటెక్ ఎక్కడ చదివారు, ఏ కాలేజ్ చెప్పండి ఒకసారి. ఎందుకు సీరియస్ అవుతారు? బ్రో అంటే మనం సినిమా కోసం వచ్చాం కదా. సినిమా గురించే మాట్లాడదాం ఫస్ట్ లో. బ్రో ముందు లైఫ్ ముఖ్యమా కెరియర్ ముఖ్యమా? షూట్ ఎప్పుడు ఉంటుంది? షూట్ February 6th నుంచి స్టార్ట్ అయిద్దిలే. ఇప్పుడు మీరు ఇప్పుడు నాది ప్రపోజల్ రిజెక్ట్ చేసినా పర్లే, అయితే ఇప్పుడు ఎందుకు పిలిచి పర్సనల్గా మిమ్మల్ని చూడాలనిపించి పర్సనల్ గా చూడడం ఏంటి బ్రో? పర్సనల్గా చూద్దామని పిలిపించండి అంతే, అంతకు మించి ఏం లేదు. అనాలిరా, నన్ను తీసుకొచ్చినందుకు. నువ్వేంది డబుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, 3D గేమ్ చేస్తున్నావు? కాదు బ్రో. ఇదంతా ఎవరి వల్ల? ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల. ఆ మూవీ నేమ్ ఏంటి? కొత్త మూవీ నేమో ఏమైపోయారు. ఎన్నిసార్లు మీరు లేకపోతే నేను ఏమైనా అయిపోతా. సో అర్థం చేసుకొని నన్ను కాస్త మైండ్లో పెట్టుకొని టైం తీసుకొని యాక్సెప్ట్ చేయండి. నువ్వు మాత్రం చెప్పకండి. ఎంతైనా మూవీ హీరోయిన్ మీకు కాస్త ఫేమ్ ఉండిద్ది, అది వేరే కథ. మేము డైరెక్టర్సే, ఫ్యూచర్ డైరెక్టర్స్. బ్రో నేను డైరెక్ట్ అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ వర్క్ చేసుకో. అదే వర్క్ చేస్తున్నా. వర్క్ ఏంటి మధ్యలో? వర్క్ ఏంటి మధ్యలో? ఇది పులిహోర. సింగిలా కాదా? నీకేం పిచ్చా? ఎన్నిసార్లు అడుగుతావు సింగిలా కాదా అని? సింగిలా కాదా? తనేమో కాదని చెప్పి నువ్వు కూడా కాదంటే నాకు క్లారిటీ వచ్చేది. అరే ఈ పిల్ల నీకే రా, నువ్వు హోప్స్ పెట్టుకోరా అని. నాతో అసలు నాతో నీకేంటి? ఐ లవ్ యూ. పోలీసు చెప్తా. అమ్మో, నేను ఇండస్ట్రీ, మాకు కాంటాక్ట్స్ ఉంటాయి. అయితే నాకేంటి? పోలీసులకి మేము చెప్తాం. నన్ను ఏ పర్మిషన్ ఎందుకు పిలిచావు చెప్పు, ఒకటి చెప్పు. లవ్ పర్పసే, లవ్ పర్పసే. మాకు షూట్ మరి నాకు డైరెక్టర్ అది ఇది అని ఎందుకు చెప్పినావు? నేను డైరెక్టర్, నేను నిజంగా వెబ్ సిరీస్ కూడా రన్నింగ్ అవుతున్నాయి. నీ ఫోనేనా? సేమ్ రింగ్ టోన్ ఉంటే ఏంటి కామెడీ చేస్తున్నావా? కాదు ప్రేమ. కొట్టా అనుకో వెళ్ళి. ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతావు? కళ్ళలో చూసి మాట్లాడు. ఏ నీ నాకు కోపం వస్తుంది, నువ్వు నాకు కోపం తెప్పియకు చెప్తాను సీరియస్ గా. ఐ లవ్ యూ. బ్రో షూట్ ఎప్పుడు చెప్పండి, మనం కలుద్దాము. షూట్ ఎప్పుడంటే ఆఫీస్లో మాట్లాడుకుందాం షూట్ విషయాలు, బయట ఎవరు మాట్లాడరు. నేనైతే అసలు మాట్లాడను. తెలుసు కదా, బయటకి ఎందుకు చెప్పావు? నేను ఎప్పుడు చెప్పా తనకి? బ్రదర్ చెప్పినావు, ఎందుకు చెప్పినావు? బయటనే కలుద్దామని వాళ్ళ మమ్మీ అని చెప్పారు మిమ్మల్ని, బ్రదర్ అంటున్నారు ఏంది? మీ మమ్మీ అంట కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వు మీ అక్కని అక్క అని పిలుస్తావు, లేకపోతే నేమ్ పెట్టి పిలుస్తావు, లేకపోతే ప్రేమగా ఉంటే ఒక ప్రేమ ఒక వర్డ్ అక్క అని పిలుస్తా నేను. అక్క అని పిలుస్తావు కదా, సో తను నన్ను అలా పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? మమ్మీ అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? మమ్మీ అని పిలుస్తాడు. ఓకే సరే, మీది రిలేషన్, నాకు దేనికిలే. కానీ ఏంటి మమ్మీ తను నా కొడుకులు అంటాడు. ఎప్పుడప్పుడు డాడీ డాడీ అని పిలుస్తావా లేదా? మన పార్టీకి వెళ్ళినప్పుడు డాడీ అని పిలుస్తావా లేదా ఒకసారి? లేదు అట్లా ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా నీకు సెన్స్ ఉందా? అవును, తను నన్ను డాడీ అని పిలిచాడు, నేను చెప్పాను తనకు. అది తప్ప. నీతో నేనేం కంపేర్ చేసుకోలేదు కదా. నువ్వు మమ్మీ నేను డాడీ అని చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. హోల్డ్లో పెడదాం ఇట్లా లవ్ ప్రపోజల్. నీకు నా మీద నువ్వే తను ఫస్ట్ టైం చూసి ఎట్లా ప్రపోజ్ చేస్తావు? నీకు నమ్మకం వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయి. నేనేమి వెంటనే చేయని చెప్పట్లే కదా. ఆగు, ఇది బెస్ట్ ఆప్షనా లేదు చెప్పు అబ్బాయి. సూపర్ అన్నా, అదిరిపోయిందంటే. చెప్పరా. అరే లైఫ్ లైన్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారా? తర్వాత కాల్ చేయరా? ఇంకేం పని పాట లేదా? జీవితంలో ఎదురు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసమే 2 years నుంచి వెయిట్ చేస్తున్నా, అమ్మాయికే ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు ఈ టైంలో కాల్ చేసి 2 years ఏంటి? 1 year 8 months సారీ, ఆ అమ్మాయికే ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎదురు నుంచి ఉంటే నువ్వు ఈ టైంలో కాల్ చేసి నా జీవితాన్ని నాశనం చేస్తావు. దేనికి? నిజం అనుకుంటారు, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమన్నా నీకు సెన్స్ ఉందా? నిజం కదా, నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదా? నీకు కళ్ళు తప్పితే నాకు అక్కడ ఏం కనిపించట్లా, అర్థమవుతుందా? జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు నాకు తెలియదు, నువ్వు చచ్చిపోతే పక్కా ఏడుస్తా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు నాకు తెలియదు, నువ్వు చచ్చిపోతే పక్కా ఏడుస్తా. అర్థమైందా? సినిమాటిక్ డైలాగ్ నా దగ్గర కొట్టకు. ఏ సుడిగాలి సుడి డైలాగ్ కొట్టకు బ్రో. అన్న ఫ్యాన్ నేను, కొడితే మినిమం ఉండిద్ది. అవును, అందుకే మంచిగా ప్లే బాయ్ లా ఉన్నావు. ప్లే బాయా? అట్లా కనిపిస్తున్నారు. సర్లే సరే చెప్పు. ఇంకా అమ్మాయి నన్ను కొట్టేటట్టుంది, ఇంకో 2 minutes అవుతాయి. చెప్పబోయ్ అన్న. చెప్పేది యాక్చువల్లీ ప్రాంక్ మమ్మీ. అక్కడ కార్లో కెమెరా ఉంది, కెమెరా ఉంది, ప్రాంక్ చేసాము. నువ్వు ఆగు కాస్త ఓపిక ఆపుకో. ప్రాంక్ చేశాను నీ మీద, అంటే మనకిద్దరికి గిఫ్ట్ ఇలా మిగిలాలని ఇలా చేశాను. అమ్మా ఇంకో 2 minutes ఉంటే నన్ను కొట్టేసేది ఏమవుతాను మేబీ.
నేను యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, తొక్క కాదు, నాకు డైరెక్షన్ నేనే 2 days నుంచి తన వెంటబడి మీతో కలిసే చేశారా? తనే ప్లాన్ ఇచ్చింది, ఇట్లా చేయి లేకపోతే నువ్వు ఎక్కడ బిర్యానీ తింటావు నాకు ఎట్లా ఏం తెలిసిద్దా. నేనే చెప్పాను బిర్యానీ తినిది అక్కడేమో నన్ను షాపింగ్ 2 hours నుంచి పెడితే పక్కగా ఉండొచ్చు కదా, నేను ఎంత తింటే ఎక్కడికి షాపింగ్ చేస్తే ఎందుకు చెప్పు. హీరోయిన్ కదా మమ్మీ, తర్వాత వేరే వాళ్ళకి ఇలాగ తను అడిగాడు మా ఫ్రెండ్ ఉంది ప్రాంక్ చేయాలంటే, నేను ఎవరో అమ్మాయేమో ఎప్పుడు చేద్దాము అని మొత్తం మాట్లాడింది. ఆ పిల్ల హీరోయిన్ అన్నాడు. అవునా నిజంగానా అంటే ఆ పోస్టర్ పంపించి అమ్మ హీరోయిన్తో ప్రాంక్ అంటే మినిమం ఉండిద్దిలే అని ఇంకా వచ్చాం. ఇంక వెంటనే మొన్న అనుకున్నా, నువ్వు నిన్న అడిగా ఈరోజు చేసేసాముగా. మినిమం రేంజ్ ఉంది మీకు, మీరేమో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. కొట్టేసేది నువ్వు 2 minutes అవ్వంటే మాట్లాడితే ఎవరైనా కొడతారు, కొట్టి ముందు పెట్టుకుంటారా? సపోజ్ ఆఫీస్లో చేద్దాం అనుకున్నాం, కాకపోతే అక్కడ కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు, అందుకని ఇక్కడ ప్లాన్ చేసాం. ఒకసారి ఐస్మార్ట్ యాప్ గురించి తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఒక 2 members 3 members షేర్ చేయండి. అబ్బా మన సబ్స్క్రిప్షన్ ఏగా పెరిగేది, గ్రోత్ వచ్చింది మనకి ఇంకా ఛానల్కి. ఇంకా ఇంకేం లేదు చెప్పడానికి. ఉంటాం మరి, జాగ్రత్త, జై హింద్.